హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్ మల్టీపర్పస్ పౌడర్. ఏంటో అనుకుంటున్నారా? వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, అలాగే పుచ్చపప్పు ఇవి తీసుకొని ఒక్కొక్కటిగా విడివిడిగా అన్నీ దోరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ కలుపుకొని చక్కగా పౌడర్ చేసుకోవాలండి. ఈ విత్తనాల్లో మనకి మల్టిపుల్ విటమిన్స్ ఉంటాయన్నమాట. బాగా ఖరీదు పెట్టి కొనుక్కునే బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే వాల్నట్టు వీటికి బదులుగా మనకి చౌకగా కూడా లభించే ఇలాంటి విత్తనాలని తీసుకొని దోరగా వేపించుకొని పక్కన పెట్టుకొని మనం పౌడర్లాగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో కూడా నిల్వ చేసుకోవచ్చండి. ఇది మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉప్మాలోకి, అలాగే రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. లేదంటే ఇదే పౌడరు మనం కర్రీస్ చేసుకున్నప్పుడు కర్రీస్లో కలుపుకోవచ్చు. లేదంటే ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఫ్రై అంతా అయిపోయినాక చివరిలో 2 టేబుల్ స్పూన్స్ లేదంటే 3 టేబుల్ స్పూన్స్ పైన అంతా చల్లేసుకొని మనం కర్రీస్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ కూడా ఎట్ ఎ టైం మనకి అందుతాయి. ఇట్లా కొంచెం వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని లైట్గా బరగ్గానే, మరీ మెత్తగా పట్టుకోకూడదు, బరగ్గానే ఇదిగో చూసారా ఇట్లా పట్టేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకొని భద్రం చేసుకొని డైలీ మనం భోజనం చేసేటప్పుడు మొదటి మొదలో ఈ పౌడర్ కొంచెం వేసుకొని నెయ్యి కొంచెం వేసుకొని వేడివేడి అన్నంలో తింటే మనకి చాలా ఆరోగ్యంగాను ఉంటాము. అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది. మీరందరూ కూడా ఇలానే చేసుకొని ట్రై చేయండి. మల్టీపర్పస్గా అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.